ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టైఫాయిడ్ ఫీవర్ లో వాటిలో మలేరియాలో కూడా కొంత స్టమక్ అప్సెట్ ఉంటుంది కదా, వాంతులు వామిటింగ్స్. టైఫాయిడ్ ఫీవర్లో యూజువల్గా లూజ్ మోషన్ కానీ వామిటింగ్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. అంటే పేషెంట్కి ఆ టైంలో ఫీవర్ ఉన్నప్పుడు రాకపోవచ్చు, ఇవి ముందు వచ్చిండొచ్చు కడుపు నొప్పి కానీ ఒక 2-3 days. అందుకే ముందు అడగాలి, 1 weekలో ఏమన్నా అయిందా అని కూడా అడగాలి మనం. చాలా మంది అది మర్చిపోతారు, నాకు ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఓన్లీ ఫీవర్ ఉందనే చెప్తుంటారు. సో అది వితిన్ 1 week పీరియడ్లో ఎప్పుడన్నా మీకు రావచ్చు, స్టమక్ అప్సెట్ ఉండొచ్చు. సో మొత్తానికి అయితే సార్ చాలా ఫీవర్స్ కోసం ఇప్పుడు మనం సిద్ధం అవ్వాలి, యుద్ధం కోసం సిద్ధం అవ్వాలి. సో బేసికలీ ఇప్పుడు మరి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, సగటున ఒక ఫ్యామిలీ? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇంటి దగ్గర ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు వెరీ క్లీన్ ప్రిమైసెస్ పెట్టుకోవాలండి. ఎలాంటి చెత్త చెదారాలు అలా పెట్టడం కానీ, ఫ్లైస్ మస్కిటోస్ డెవలప్ అవ్వకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యూ కెన్ యూస్ ద ఇన్సెక్టిసైడ్స్ ఏదైతే స్ప్రేయర్స్ ఉంటాయో అవి కూడా యూస్ చేసి మనం ఫ్లైస్ అవి రాకుండా చూసుకోవాలి, అదొకటి. రెండోది ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేయించడం కానీ, వర్షాకాలంలో వస్తున్నాయి ఆ వాటర్ నిల్వ ఉండకుండా చూడడం, అది ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి. తర్వాత ఇంటి చుట్టుపక్కల డ్రైనేజెస్ అవి ఉంటే అవి చూసుకొని, ఒకవేళ ఎక్కడైనా మస్కిటో బ్రీడ్ అవుతుంటే మనం స్పెసిఫిక్గా మనం చేసి మన సొసైటీ వాళ్ళకి చెప్పి, జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ లేకపోతే ఎవరైతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే దే విల్ గెట్ సమ్ ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ వేసి ఆ బ్రీడ్స్ రాకుండా అది చేయొచ్చు. థర్డ్, యాజ్ యూజువల్ మనం చేసుకునే ప్రికాషన్స్, మస్కిటోస్ నుంచి మస్కిటో రిపల్లెంట్స్ ఇవన్నీ అప్లై చేయడం కానీ బాడీకి. తర్వాత దోమతెరలు కట్టడం, ఇంట్లో దోమతెరలు కట్టుకోవడము, పడుకున్నప్పుడు దోమతెరలు కట్టుకోవడం. తర్వాత లాంగ్ స్లీవ్స్ అండ్ ఫుల్ ఇది ప్యాంట్స్ అవన్నీ వేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపి, ఎందుకంటే పిల్లలు వెరీ కామన్ సోర్స్ ఆఫ్ క్యారింగ్ ఇన్ఫెక్షన్. నేను ఎవరో చెప్పారు సార్, అసలు ఈ టైగర్ మస్కిటో ఏదైతే ఎగురుతుందో అది కిందగా వెళ్తుంటది, స్కూల్స్ లో వెరీ కామన్ కనిపిస్తుంది. అదే అండ్ స్కూల్లో మనం వెళ్ళము, స్కూల్లో చూడము, స్కూల్లో మనకేమి అంత వెంటిలేషన్ ఎంత మాత్రం ఉంటుందో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఈ చిన్న చిన్న దోమలు పిల్లలు కరిస్తే, అదే ఇంటికి వచ్చారంటే అక్కడ ఏదైనా చిన్న దోమ కరిచినా దట్ విల్ ట్రాన్స్మిట్ యూ, ఒకరు అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఇంటిలో పాది జ్వరాలు వచ్చేస్తాయి. సో వాళ్ళకి క్రీమ్ పూయడము, ఫుల్ స్లీవ్స్ వేసి పంపించడం, ఇది చేస్తే ఆటోమేటిక్గా చాలా వరకు మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చి, ఇప్పుడు బయట వెళ్ళి ఎస్పెషలీ స్ట్రీట్ ఫుడ్స్ కానీ, తర్వాత బయట ఫుడ్ ఏదైతే దొరుకుతుందో చాట్స్, ఎస్పెషల్లీ చాట్స్ కానీ డ్రింక్స్ కానీ ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అవుట్ సైడ్ ఫుడ్ వెరీ కామన్గా ఈ గ్యాస్ట్రైటిస్ అండ్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ చాలా కామన్గా అనిపిస్తాయి ఈ సీజన్లో, చాలా మంది వచ్చి అడ్మిట్ అవుతుంది. అవన్నీ ఏమంటే బయట ఫుడ్ దీనివల్లే వస్తుంటుంది కాబట్టి అవన్నీ కొద్దిగా అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం. అండ్ ఇంట్లో కూడా చాలా వరకు వేడి పదార్థాలు ఫ్రెష్వి చేసుకొని తినడం. వాటర్, మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ బాయిల్ చేసి చల్లార్చి తాగాలి. మీరు ఆక్వాగార్డ్ పెట్టుకోండి, లేకపోతే కెంట్ ఏదైనా పెట్టుకోండి మీరు, బట్ సజెషన్ ఈజ్ బాయిల్ అండ్ చేసి చల్లార్చి తాగండి. మనకి అంటే కంటామినేషన్ ని అది ఎంతవరకు అరికడుతుందో వి డోంట్ నో. ఎందుకంటే సమ్ టైమ్స్ వెరీ కామన్, హెపటైటిస్ ఏ కూడా ఈ సీజన్లో వెరీ కామన్ గా అనిపిస్తుంది, జాండీస్, అది కూడా అంతే. వాటర్ అండ్ ఫుడ్ బాగానే ఉంటాయి. ఇవన్నీ ఏమంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్, ఆల్ దీస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అంటే వాడే తగ్గిపోతాయి, ఎక్సెప్ట్ ఎంట్రిక్ ఫీవర్, ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగే. కానీ వాటికి సెల్ఫ్ లిమిట్ డిసీజెస్ ఉన్నాయి కదా అని వాటికి సపోర్టివ్గా మనం ఇది ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సెల్ఫ్ లిమిటింగ్కి. అంతేగాని మనము ఇప్పుడు జాండీస్ వచ్చిందని కూడా మనం చూస్తుంటాం. సో హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ ఓల్డ్ సిటీలో అక్కడ కొన్ని ఏరియాస్లో వాళ్ళు మందు ఇస్తారు, జాండీస్ అని వెళ్ళి వేసుకుంటుంటారు. బికాజ్ సెల్ఫ్ లిమిటింగ్ కాబట్టి మీరు ఎలాంటి మందు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా అది ఒక పీరియడ్ ఆఫ్ 15-20 daysలో ఆటోమేటిక్గా వాళ్ళు కొద్దిగా ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బయట ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయడము, వాటర్ బాయిల్ చేసి చల్లార్చి తాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ కమ్యూనిటీలో వెళ్ళినప్పుడు ఈ దగ్గు వచ్చిన సీరియస్ ఏమన్నా ఉన్నా, కోల్డ్ ఉన్నా సరే పెద్ద మాల్స్కి కానీ మూవీస్కి కానీ వెళ్ళకుండా అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఎవరికన్నా వస్తున్నా మనము ఇది కర్చీఫ్ కానీ అడ్డం పెట్టుకొని దగ్గడం, చుమ్మడం అనేది కామన్గా చేయాలి. చేతులు బాగా కడుక్కోవాలి. అన్నీ వినడానికి బాగున్నాయి సార్, కానీ చేసేటప్పుడు అమ్మో ఇన్ని కోవిడ్ అప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ రెస్ట్రిక్షన్స్ అందరికీ, సో ప్రాణం మీదకి వస్తే కానీ అంత స్పందించరు. బట్ తప్పకుండా మీరు చెప్పిన కొన్ని మౌలిక సూత్రాలు అయితే పాటించక తప్పదు. బికాజ్ ఒకసారి వచ్చిందంటే చికెన్ గున్యా అయితే అసలు కుదిపేస్తుంది కదా, కంపల్సరీ. డెంగ్యూ కూడా అంతే కదా సార్? డెంగ్యూ కూడా అంతే, మీకు చాలా ఇబ్బంది పడతారు. సో యూ విల్ బికమ్ వెరీ వీక్. అవును, మీరు ఆల్మోస్ట్ ఒక చికెన్ గున్యా వస్తే మీరు కొందరికి 10 daysలో రికవర్ అయిపోతారు,
లేకపోతే 1 month అలా చాలా నొప్పులు వచ్చేసి పనులు చేయలేకపోవడం, ఆటోమేటిక్ ఎకనామికల్ బర్డన్ ఫర్ ద ఫ్యామిలీ, చాలా ఇబ్బంది అయిపోతుంది.